చైన్ స్నాచింగ్ చోరీకి పాల్పడ్డ తమిళ మహిళను అరెస్టు చేశామని ఎస్ఐ హారిక తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మండల కేంద్రమైన సిద్ధవటం పోలీస్ స్టేషన్లో సోమవారం మాట్లాడుతూ ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు సందర్భంగా బద్వేల్ గ్రామానికి చెందిన రామసుబ్బమ్మ రామసుబ్బారెడ్డి అనే దంపతులు సీతారాముల కళ్యాణం తిలకించి తిరుగు ప్రయాణంలో ఏప్రిల్ 2న బాక్రాపేటలో తన సొంత గ్రామమైన బద్వేల్కు వెళ్లడానికి బస్సు ఎక్కుతూ ఉండగా రామసుబ్బమ్మ మెడలో ఉన్న 20 గ్రాములు బంగారు చైన్ చోరీకి గురైనట్లు రామసుబ్బమ్మ భర్త రామసుబ్బారెడ్డి ఫిర్యాదు చేయడంతో బాక్రాపేట కూడలిలో 4వ తేదీన ఒక మహిళ అటు ఇటు తిరుగుతూ ఉండగా అదుపులోకి తీసుకుని విచారించగా ఆమె బ్యాగులో ఒక కట్టరు 20 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నామని తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజేశ్వరి అలియాస్ మునియమ్మగా గుర్తించామని పట్టుబడ్డ బంగారు విలువ 3 లక్షలకు పైబడి ఉంటుందని మహిళపై తమిళనాడు రాష్ట్రంలో వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు విచారణలో తేలిందని రామసుబ్బమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నామన్నారు. ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు 5వ తారీఖు వరకు జరిగింది తెలిసినదే. 2వ తారీఖు ఇక్కడ కడప నుంచి బద్వేల్కి వెళ్ళే దారిలో పల్లెవెలుగు బస్సులో చైన్ స్నాచింగ్ జరిగిందని మాకు రామసుబ్బమ్మ అనే వ్యక్తి బద్వేలుకు చెందిన ఆవిడ మనకు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ మేరకు మేము మా సిబ్బంది కలిసి బాక్రాపేట స్టాపింగ్ దగ్గర వెళ్ళి పరిశీలించగా ఒక లేడీ అనుమానాస్పదంగా కనిపించింది. ఆమెని మేము మా మనుషులు ఇన్వెస్టిగేట్ చేయగా ఆమె దగ్గర ఒక బ్యాగ్ ఉండింది. ఆ బ్యాగ్లో చూస్తే ఒక చైన్ కట్టర్ కనిపించింది. ఆమె తమిళ్లో మాట్లాడుతుండగా కానిస్టేబుల్ అయిన మల్లికార్జున తమిళ రావడంతో ఆమెతో ఇన్వెస్టిగేట్ చేయగా స్టేషన్కి వచ్చి ఆమె తమిళనాడు నుంచి వచ్చిందని తెలిసింది. ఈ ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో ఎక్కువ లేడీస్ గోల్డ్ చైన్స్తో తిరుగుతారని దాంతో వాళ్ళు ఒక ముఠా తమిళనాడు నుంచి వచ్చినారని తెలిసింది. తర్వాత ఆమె బ్యాగ్లో చెక్ చేయగా ఒక చైన్ మాకు దొరికింది. ఆ చైన్ 24 గ్రాములుగా గుర్తించాము. ఈ కేసులో రామసుబ్బమ్మ అనే కంప్లైనెంట్ చైన్ కూడా 24 గ్రామ్స్ ఉండడంతో అది ఇదేమో అని మేము తదుపరి దర్యాప్తు చేస్తున్నాము.